నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం చాలామంది చూస్తుంటాము. ఈ గులివింద గింజలు, ఈ ఎరుపు, నలుపు కలిపినటువంటి ఈ కలగలిసినటువంటి రంగుతో ఉన్నటువంటి గులివింద గింజల్ని మనం చాలామంది చూస్తున్నాను బీరువాల్లో పెట్టడం గానీ, లేదంటే లక్ష్మీదేవి పక్కన పెట్టడం గానీ, పూజలు చేయటటువంటి గానీ చాలామంది చేస్తుంటారు. మనం ఈ నార్త్‌లో దీని మీద బాగా రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేదేటంటే ఇది గ్రహదోష నివారణకి ఈ గులివింద గింజలు ఉపయోగిస్తారటండి. చూడండి. గ్రహదోష నివారణకి గులివింజ గింజల్ని వాళ్ళు ఉపయోగిస్తారట. అలాగే శనీశ్వరుడి స్వామి అభిషేకానికి కూడా వాళ్ళు నార్త్ సైడ్ అంతా కూడా ఈ గులివింజ గింజల్ని ఉపయోగిస్తుంటారు. అలాగే దిష్టి అంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా సరే, వాళ్ళు ఇంట్లోనే ఇది దిష్టి అంతా తీసి గులివింజ గింజను ఒక గుప్పెడు చేత్తో పట్టుకొని ఇటు బీరువాకి గానీ, ఇటు ఇంటికి గానీ టోటల్‌గా దిష్టి తీసి, దాంతో పాటుగా కొంచెం ఆవాలు కూడా తీసుకొని, ఈ ఇల్లంతా దిష్టి తీసి బయటన పారేటువంటి చెరువులో గానీ, లేదంటే ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పడిచేసి మట్టి కప్పియడం గానీ, ఇలాంటివి చేయడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందే తప్ప, ఇవి పూజకైతే మేము ఉపయోగించం. దీనివల్ల చాలామంది మీరు గ్రహించండి, నేను మరీ మరీ చెప్తున్నాను. మనం గులివింద గింజలు ఇంట్లో పెట్టక ముందు మన లైఫ్ స్టైల్ ఎలాగుంటున్నది? పెట్టిన తర్వాత ఎలాగున్నది? పెట్టకముందు మన సంపాదన గాని, మన వ్యాపారం గాని ఎలా ఉండవుద్ది? తర్వాత పెట్టిన తర్వాత ఎలాగున్నదని చూడండి. పెట్టకముందు కొంచెం పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, పెట్టిన తర్వాత మీకు చాలా నెగెటివే మనకి ఎక్కువగా కనిపిస్తా ఉంటది. సో, ఓవరాల్‌గా వాళ్ళు నార్త్ సైడ్ చెప్పిందేమిటంటే, ఈ గులివింద గింజల్ని అమావాస్య పూట మేము ఎక్కువగా ఈ 11 గింజలు, ఆవాలు తీసి బీరువాలకి గాని, ఇంటికి గాని దిష్టి తీసి పారవేయడానికి ఉపయోగిస్తామే తప్ప, ఈ లక్ష్మీదేవి పూజలకి గాని, ధనం వస్తదని చెప్పి, ఈ ఇంట్లో బీరువాలో పెట్టడం గాని, పెట్టినట్లయితే మాత్రం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. మనం ఇటు పక్క చూసుకున్నట్లయితే మన సామాజిక మాల్లో ఎన్ని వీడియోలు చూసుకున్నా సరే, ప్రతి వీడియోలో కూడా పక్కన ఒక లక్ష్మీదేవి బొమ్మ పెట్టడం, ఇన్ని గులివింజ గింజలు పెట్టడం, వీటితో మీకు అద్భుతంగా ధనం కోట్ల రూపాయలు ధనం వచ్చే అవకాశాలున్నాయని చెప్పేటువంటి మనకి థంబ్‌నెయిల్స్ గాని, ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో, వీటన్నిటిని కూడా నేను పరిగణలోకి తీసుకొని మన నార్త్ సైడ్ గాని, అటు బీహార్ గాని, జార్ఖండ్ గాని, టోటల్‌గా బొంబే సైడ్ గాని, మరి మనం ముఖ్యంగా మన కేరళ సైడ్ గాని, చెన్నై సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఇవి గ్రహదోష నివారణకి పూసలు. ఇందులోని నల్ల గింజలుంటాయి. అలాగే ఎరుపు, నలుపును కలిపినటువంటి గింజలుంటాయి. అలాగే పసుపు రంగుటి గింజలుంటాయి. సారీ. అలాగే తెలుపు రంగుటి గింజలుంటాయి. ఇవన్నీ కూడా గ్రహదోష నివారణకి మేము ఉపయోగిస్తామే తప్ప, పూజలకైతే ఉపయోగించమని చెప్పవాళ్ళు చాలా నిర్దిష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి, మీకు మరీ మరీ చెప్తున్నాను. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి పక్కన పెట్టి పూజించడం గానీ, ఇలాంటివి చేసినట్లయితే మనకి నెగెటివ్ ఎనర్జీయే రావడమే తప్ప ఇంక వేరే ఏ ఇబ్బంది లేదండి. అలాగే చాలా మందికి చెప్తున్నాను, మన లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు పువ్వులు గాని, అక్షింతలు గాని, దీపారాధనతో పూజ చేసుకోండి. ఈ చుట్టూ ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో గవ్వలు పెడుతున్నారు. అలాగే ఈ గులివించి గింజలు పెట్టడం గాని, పూజలు చేయడం వల్ల మన ఇంట్లో ఇంకా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీని తీసుకొని రావడానికి మనం చూస్తున్నామే తప్ప, ఇంకా సుఖ సంతోషాలని మనం తగ్గించుకొని దుఃఖాన్ని పెంచుకుంటున్నామే తప్ప, సుఖ సంతోషాలు అలాగే ధనాన్ని మనం పెంచుకోలేకపోతున్నాం. దీనికి ముఖ్య కారణం కూడా ఇదొకటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది మీకు నేను విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. మీరు ఇది గ్రహించి పూర్తిగా ఒకటికి 2 సార్లు చర్చించుకున్న తర్వాత మీకు ఎలా నచ్చితే అలా చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. నా వెర్షన్ అంటే నేను పూర్తిగా రీసెర్చ్ చేస్తాను కాబట్టి పూర్తిగా దీని మీద రీసెర్చ్ చేసి మీకు నేను ఒక మంచి మాట చెప్తున్నాను. ఇది జరిగింది అంటే మీకు మీరే చూసుకోండి. మీరు గుళించి గింజలు ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ముందు ఎలాగుంది, తర్వాత ఎలాగున్నదని ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత మీకది బావున్నది అనుకుంటే మీరది కంటిన్యూ చేయండి. లేదు మేము తెచ్చుకున్న తర్వాత మాకంతా కూడా నెగెటివ్‌గానే ఉంది అనుకున్నట్లయితే మాత్రం అవి బయటకి తీసి మీకు తులసి మొక్కలు వేయడంలో గానీ, లేదంటే పైన చిన్న గుంతలో వేయడంలో గానీ, లేదంటే ఏదైనా పారేటువంటి ఈ నదిలో ద జారవిడచడం గానీ, ఇవన్నీ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా సుఖ సంతోషాలతో అలాగే మంచి ధనం సంపాదించుకోవడంలో, అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ కూడా మీ మీదుంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ దీవెనలు కూడా మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మీ దిలీప్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకో వీడియో గవ్వల కోసం కూడా చెప్తాను. అదైతే ఇంకా చాలా అద్భుతంగా చెప్తాను. దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. ఇలా మీకు మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే కామెంట్స్‌ల సెక్షన్‌లో మాత్రం మీరు జై శ్రీరామ్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీ దిలీప్. ఉంటానండి.